కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి 3 అంశాల గురించి మనం ప్రస్తావిద్దాం. నెంబర్ 1, నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఎన్టీఆర్ ఘాటను లేపేద్దాం, అక్కడ కొత్త అసెంబ్లీ కడదాం అని చేసినటువంటి కామెంట్స్ అనేవి కలకలం సృష్టిస్తున్నాయి. సరే, ఒక పక్క కోమటిరెడ్డి రాజగోపాల్ స్థాయి ఎంత, అతని ఇదెంత, అతను ఏదో పిచ్చివాగుడు వాగాడంటే పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా లైట్గా తీసుకుంటున్నారు. లేదు చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, దీని మీద మన ప్రతాపం చూపించాలని చెప్పేసి ఇంకొకళ్ళు ఇలాంటి కామెంట్ చేయడానికి సాహసం కూడా చేయని విధంగా సమాధానం చెప్పాలని చెప్పేసి ఒక పక్క డిస్కషన్ జరుగుతుంది. వీటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, నిజంగానే వాళ్ళ మనసులో అలాంటి ఆలోచన ఉందా అనేది ఫస్ట్గా మనం మాట్లాడదాం. ఇక 2, ఈ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి, ముఖ్యంగా పేరుని నాని ఇష్యూకి సంబంధించి ఇంకా అసలు ఎడతే తగ్గకుండా ఆ అంశం సాగుతుంది. ఇంకా చాలా ఉదాసీనంగా అతని పట్ల వ్యవహారం ఉంది. ఫైన్ కూడా ఏదో పాపం ఎక్కువ వేస్తే కట్టలేడేమో అనే ఉద్దేశంతో నామమాత్రం చేసి పంపించారు. అతన్ని కాచి కాపాడుతున్నారు వీళ్ళంతా, కూటమిలో ఉన్న వాళ్ళే రక్షిస్తున్నారు లిటరల్. కానీ కొన్ని వార్తా కథనాలు కూడా మనకు వస్తున్నాయి. దానికి కొంత ఏదో చల్లబడ్డట్టుగా కొల్లు రవీంద్ర రియాక్షన్ తోటి పరిస్థితి కొంత సద్దుమణిగింది అనుకున్నా కానీ ఇంకా అనుమానాలు అయితే ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది అనేది నెంబర్ 2గా మాట్లాడదాం. నెంబర్ 3, ఈ గౌతు శిరీష ఇష్యూ, ఈ అంశం మీద కూడా జోగి రమేష్ ఇష్యూలో కూడా అసలు ఇంకా లోపలికి కనిపించిన దారుణాలు చాలా ఉన్నాయి. కొనకళ్ళ బ్రదర్స్ చాలా చేశారు కాబట్టి వాళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఒత్తిడి అధిష్టానం మీద పెరిగిపోతుంది. తీసుకోగలరా, ఆ పరిస్థితి ఉందా అనేది కూడా 3వ టాపిక్గా మనం మాట్లాడదాం. ఫస్ట్ రాజగోపాల్ కామెంట్స్ గురించి ఏం చెప్తారు మీరు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానంగా ఎదుర్కొన్న ఒక ఆరోపణ వచ్చేటప్పటికి, దక్షిణాది నుంచి దేశాన్ని పరిపాలించిన మొట్టమొదట ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. అవును. అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత బాధ్యతలు చాలా సమర్థంగా నిర్వహించిన సమర్థుడైన పాలకుడుగా, సమర్థుడైన నాయకుడిగా, ఒక విపత్కర పరిస్థితిలో రాజీవ్ గాంధీ గారి దుర్మరణం తర్వాత ఒక నాయకత్వపు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అద్దిన నాయకుడిగా పివి నరసింహారావు గారు మిగిలిపోయారు. అటువంటి పివి నరసింహారావు గారు కాలం చేసిన సందర్భంగా అప్పటి వరకు దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రులందరికీ ఢిల్లీలోనే అంత్యక్రియలు నిర్వహించి వారి పేరిట అక్కడ స్మారక ఘాట్లు ఏర్పాటు చేస్తే, పివి నరసింహారావు గారి అంత్యక్రియలు మాత్రం ఢిల్లీలో ఏర్పాటు చేయకుండా అడ్డుకుని ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్కి తరలించేశారు. ఏఐసిసి కేంద్ర కార్యాలయంలోకి కూడా ఆయన భౌతిక కాయాన్ని ప్రవేశింపజేయనివ్వలేదు అని చెప్పని సోనియా గాంధీ గారి మీద చాలా తీవ్రమైన ఆరోపణలు రావడం జరిగింది. ఇది దక్షిణాది పట్ల, తెలుగువారి పట్ల సోనియా గాంధీ గారికి ఉన్న చులకన అభిప్రాయం అని చెప్పని చాలా తీవ్రమైన ఆరోపణలు రావడం జరిగింది. అదే సందర్భంలో వారి అంత్యక్రియల సందర్భంగా కూడా హైదరాబాదులో వారి భౌతిక గాయం చివరి వరకు దహనం కూడా కాకుండానే ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారు అని చెప్పని కూడా ఆరోపణలు రావడం జరిగింది. అంటే తెలుగువారి పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చులకన స్వభావానికి ఇది ప్రతీక అని చెప్పని కూడా ఆ రోజుల్లో వార్తలు రావడం జరిగింది. ఒకనాడు ఇందిరాగాంధీ గారి హయాంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఈ విధంగానే అవమానిస్తేనే నాటి ముఖ్యమంత్రి అంజయ్ గారి పట్ల ఈ విధమైన వివక్ష ప్రదర్శించిన అంశం ప్రాతిపదికగానే తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అని చెప్పని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన సంగతి కూడా మనకందరికీ తెలిసిన చారిత్రక వాస్తవం. అటువంటి ఎన్టీ రామారావు గారి పట్ల, అంటే ఒక అంజీ గారి పట్ల, ఒక పివి నరసింహారావు గారి పట్ల ఏ విధమైన వివక్ష కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించింది అనేది మనకందరికీ తెలుసున్న నేపథ్యంలో అటువంటి కాంగ్రెస్ పార్టీని
రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా సవాల్ చేసిన ఎన్టీ రామారావు గారు వారు కాలం చేసిన తర్వాత వారి స్మారకార్థం ఒక గార్డెన్స్ ఏర్పాటు చేస్తే ఆయన అంత్యక్రియలు చేసిన ఘాటుని అవమానించే విధంగా ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు వారి స్మారక చిహ్నమైన ఎన్టీఆర్ గార్డెన్స్లో అసెంబ్లీ నిర్మాణం చేయాలి అని చెప్పని ప్రతిపాదించడం, ఇది ఆ నాయకుడి అభిప్రాయమా లేదు ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అనేది వివరణ ఇచ్చి తీరాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండుండొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత ఒక ప్రాంతానికి ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా. కానీ 2 రాష్ట్రాలు కలగలిసిన ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. అటువంటి ఎన్టీ రామారావు గారి పట్ల ఈ విధమైన అంటే వారికి వీళ్ళేమో అదనపు ఘనత చేకూర్చకపోయినా పర్వాలా, కానీ వారి స్మృతుల్ని అవమానించే వ్యాఖ్యలు చేయటం అనేది 100% ఆక్షేపణీయం. అంటే ఎన్టీ రామారావు గారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న రాజకీయ వైరుధ్యాల దృష్ట్యా ఈ చులకన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారా? వారు కాలం చేసి 28 సంవత్సరాలు గడిచింది. ఇంకొక నెల రోజులుంటే 29 సంవత్సరాలు పూర్తవుతుంది వారు కాలం చేసి. ఇన్ని సంవత్సరాల తర్వాత వారు కాలం చేసిన తర్వాత ఏర్పాటు చేసిన స్మృతివనాన్ని తొలగించే వ్యాఖ్యలు చేయటం అంటే, తెలంగాణ అసెంబ్లీ కొత్త భవనం నిర్మాణం చేసుకోవడానికి ఇంకా వారి స్మృతివనం తప్పితే ఇంక వేరే ప్రాంతాలు లేవా? వేరే స్థలాలే దొరకవా? ఇది 100% తెలంగాణ సంస్కృతి అయితే కాదు. తెలంగాణ సంస్కృతి ఈ ప్రాంతానికి వలస వచ్చిన ఎవరినైనా హక్కును చేర్చుకునే సంస్కృతి. అటువంటిది తెలంగాణ ప్రాంతాన్ని కూడా కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించి తెలంగాణ సమాజంలో వినూత్నమైన సామాజిక రాజకీయ సంస్కరణలకి ఆద్యుడు ఎన్టీ రామారావు గారు. అద్భుతమైన సంక్షేమాన్ని అమలుపరిచారు. అన్నిటికన్నా ముఖ్యంగా పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు ద్వారా అద్భుతమైన పరిపాలనా సంస్కరణలకు ఆద్యుడు. చాలా బలహీన వర్గాలకి రాజకీయంగా అద్భుతమైన గుర్తింపు కల్పించిన నాయకుడు. ఇవాళ తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఎన్టీ రామారావు గారిని స్మరించుకొని కుటుంబం ఉండదు. అటువంటి ఎన్టీ రామారావు గారి స్మారకార్థం ఏర్పాటు చేసిన స్మృతివనాన్ని తొలగించి అందులో అసెంబ్లీ భవన్ నిర్మాణం చేయాలి అని చెప్పని ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల నోటి నుంచి ఆ వ్యాఖ్యలు రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి అయితే రాజకీయంగా లబ్ధి చేకూర్చే వ్యాఖ్యలు కాదవి. ఎందుకనంటే మొన్న జరిగిన 2023 నవంబర్ 30 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్ద కాలం పాటు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందుతున్న పార్టీని ఓడించడంలో కాంగ్రెస్ పార్టీకి కీలకంగా దోహదం చేసింది తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ నుంచి విరమించుకోవటం కూడా ఒక ఫ్యాక్టర్. అంటే ఇది ఒక్కటే ఫ్యాక్టరు వాళ్ళ గెలుపుకి దోహదం చేసింది అని చెప్పను, కానీ వాళ్ళ గెలుపుకి దోహదం చేసిన చాలా ఫ్యాక్టర్స్లో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి విరమించుకోవటం కూడా ఒక ఫ్యాక్టర్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జరుగున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని అవహేళన చేస్తూ కేటీఆర్ గారు వ్యవహరించారు అన్న అభిప్రాయం సగటు తెలుగుదేశం అభిమానుల్లో చాలా బలంగా ముద్రించుకుపోయి ఉండి కేసీఆర్ గారి అధికారం మాటున కేటీఆర్ గారు ఇంతటి అహంకారాన్ని ప్రదర్శించారు అన్న భావన సగటు తెలుగుదేశం శ్రేణుల్లో ఖచ్చితంగా వీళ్ళని ఓడించి తీరాలి అన్న ఒక అభిప్రాయం బలపడటానికి కారకమైంది. కాబట్టి ఆ అరెస్టు జరుగున్న కొద్ది రోజుల్లోనే జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా దశాబ్దాల పాటు రాజకీయ వైరుధ్యం ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీకి, అది ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో లీడ్ రోల్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు
పూర్వ తెలుగుదేశం పార్టీతోటి ఆయనకున్న అనుబంధం దృష్ట్యా కేసీఆర్ గారిని ఓడించడం అనే ఒక లక్ష్యంతో తెలుగుదేశం శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కీలకంగా దోహదం చేశారనేది వాస్తవం. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన గెలుపుకి దోహదం చేసిన వర్గాలని తానే దూరం చేసుకోవడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు వారి వ్యాఖ్యలతోటి వారే బాధ్యులవుతున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గతంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పని ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి సవాల్ విసురుతూ ఉన్నారు. విదిన్ ద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ప్రత్యామ్నాయాలు వాళ్ళే సూచిస్తూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు కూడా గమనించుకోవాల్సిన అవసరం. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగానూ అంతకు ముందు నేను బీజేపీలోకి వెళ్తున్నాను, బీజేపీలోకి వెళ్తే నేనే సీఎం క్యాండిడేట్ అని కూడా ఆయన మాట్లాడిన మాటలు ఆడియో రికార్డులు బయటకు వచ్చాయి కదా. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే మొదటి నుంచి కూడా నాయకత్వాలకి సవాలు విసరటం అనేది కోమటిరెడ్డి సోదరులకి ఒక వాళ్ళు ఆచరిస్తూ వస్తున్న సాంప్రదాయం. మేము బియాండ్ ది పార్టీ, బియాండ్ ది లీడర్షిప్ అనుకుంటా ఉన్నారు. వాళ్ళు ఎన్నికల్లో నెగ్గారు, ఓడారు. వాళ్ళేమి జగజ్జేతలు కాదు. అవును, పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో వాళ్ళే నెగ్గుతారు. అలా వాళ్ళు ఓడిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు నెగ్గిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది వాళ్ళ ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చూసాం మన గతంలో కాంగ్రెస్ శాసనసభ్యుడిగా రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేసి బీజేపీ నుంచి ఓడిపోయి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పంచం చేరి ఈ పిలిమొగ్గలు కుప్పిగంతులు చూస్తూ ఉన్నాం మనం. వాళ్ళ రాజకీయ ప్రాపకం కోసం ఎన్టీ రామారావు గారికి అవమానం కలిగే విధంగా వారు కాలం చేసిన తర్వాత వారి అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఘాట్లో అక్కడ ఏర్పాటు చేసిన స్మృతివనాన్ని ఎన్టీఆర్ గార్డెన్స్ని ఇవాళ హైదరాబాదుకి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ఆ ఎన్టీఆర్ గార్డెన్స్ అనేది. ఇవాళ నెక్లెస్ రోడ్లో ఆ నెక్లెస్ రోడ్డు సుందరీకరణ కూడా ఎవరి ద్వారా ఎవరి హయాంలో జరిగింది అనేది కూడా ఇవాళ హైదరాబాద్ నగర ప్రజలకు అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఇవాళ అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న నెక్లెస్ రోడ్డులో ఎన్టీ రామారావు గారు కాలం చేసిన తర్వాత ఏర్పాటు చేసిన స్మృతివనాన్ని అవమానించే వ్యాఖ్యలు చేయడం అనేది నేను అనుకోవటం ఈ వ్యాఖ్యలు చేయటం ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఒక సంక్లిష్ట పరిస్థితి తీసుకొచ్చే కుట్రకోణం ఉందని చెప్పని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గత 3-4 రోజుల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అమరావతి పట్ల చేసిన వ్యాఖ్యలు కూడా చూసాం మనం. ఇవాళ హైదరాబాదు రియల్ ఎస్టేట్ గురించి ప్రస్తావించడానికి అమరావతిని అవమానించే వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఒక విలన్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దుస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు దిగజారింది అనేది మొట్టమొదట ఆ పార్టీ నుంచి చట్టసభలకు ఎన్నికై ఉన్న ఇవాళ తెలంగాణలో మంత్రులుగా శాసనసభ్యులుగా కొనసాగుతున్న వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు వేదికగా రాష్ట్ర విభజనకు పూనుకుంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రానికి రాజధాని లేని దుస్థితిని కల్పించింది కాంగ్రెస్ పార్టీ. లోటు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పరిస్థితుల్లోనే ఒక ప్రజాగ్రహానికి గురయ్యి ఒక ఎంపీటీసీ స్థానం కూడా నెగ్గలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇవాళ అదే రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణానికి సంకల్పించుకొని ఆ రాజధాని నిర్మాణానికి అక్కడ ప్రభుత్వాలు ఉన్న కొద్దిపాటి వనరులనే అక్కడ వాళ్ళ కృషి వాళ్ళు చేస్తూ ఉంటే ఆ రాజధానిని కూడా అవమానించే వ్యాఖ్యలు చేయడం అనేది 100% కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకైతే ఏ విధంగానూ లబ్ధి చేకూర్చే వ్యాఖ్యలు కాదు. ఇవాళ వీళ్ళు సంకుచితంగా తెలంగాణ ప్రాంత రాజకీయానికి పరిమితం అయ్యి ఇవాళ తాము జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నామనే అంశాన్ని కూడా విస్మరించి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కూడా తమ ప్రాతినిధ్యం ఉండాలి, తమ పార్టీ మనుగడ కొనసాగాలి అనే ఆలోచనతో కాకుండా కేవలం ఒక సంకుచిత ధోరణితో తెలంగాణ ప్రాంత రాజకీయం కొనసాగితే చాలు అని చెప్పనే ఒక రకమైన హ్రస్వ దృష్టితోటి వీళ్ళు రాజకీయం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇది జాతీయ స్థాయి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాజకీయ విధానాన్ని అనుసరించి
ఏ రోడ్డు దగ్గర పాట ఆ రోడ్డు దగ్గర పాడే స్థాయికి కాంగ్రెస్ పార్టీని తమను తాము దిగజార్చుకుంటున్న ఈ స్థానిక నాయకత్వపు పోకడ చూసైనా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎన్టీ రామారావు గారిని అవమానించో లేదు అమరావతిని అవమానించో కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పార్టీకి వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళు లబ్ధి చేకూర్చుకోవట్ల. ఇక్కడ ఖచ్చితంగా జరుగుతున్నది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏ ఎజెండాని అయితే ప్రస్తావిస్తూ వచ్చాడో అదే ఎజెండాని తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్న మాజీ జగన్మోహన్ రెడ్డి సహచరులు, ఇక్కడ మాజీ అని రాజకీయంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో రాజకీయంగా మాజీలు అయ్యారు, కానీ ఆర్థికపరమైన అనుబంధాల దగ్గరికి వచ్చేటప్పటికి ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకున్న తీరు చూస్తేనే మనకు ఒక స్పష్టత ఉంది. వీళ్ళ మధ్య చాలా అవ్యాజమైన ప్రేమ, ఆర్థిక సంబంధాలు కొనసాగాయి అనేది మొన్న ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ ఇప్పటికీ తీసుకుంటాననే అర్థం వచ్చేలాగా ఆయన కామెంట్ చేశాడు కదా. అవును, ఇప్పటికీ ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యం పనిచేస్తున్నాయి, ఆయన బాస్ జగన్మోహన్ రెడ్డి అనే ఫీల్ అవుతున్నాడు. అవును, కాబట్టి రాజగోపాల్ రెడ్డి లాంటి వాడి వాచాలత్వం అయితే చెప్పక్కర్లా. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని సవాల్ చేస్తూ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా అమలు చేస్తూ బహుశా నేను అనుకోవటం రేవంత్ రెడ్డి గారికి విదిన్ ద పార్టీనే వీళ్ళు సవాలు విసిరే ప్రయత్నం జరుగుతుందేమో. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి గెలుపు ఏ స్థాయిలో కూడా ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన విందుకు హాజరైన పాపానికి 17 మంది లోక్సభ సభ్యులకి ఆయన లోక్సభ అభ్యర్థిత్వాలని తిరస్కరించిన సంగతి చూసాం. అదే సందర్భంలో చావో రేవో నవ్వార్ నెవర్ డూ ఆర్ డై అన్నట్టుగా ఎన్నికను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎన్నిక రోజే కేసీఆర్ గారికి లబ్ధి చేకూర్చడం కోసం నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి ఆంధ్రప్రదేశ్ పోలీసులను పంపించి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించాలి అనుకున్న ఎమోషనల్ డ్రామాను చూసాం మనం. అంటే తెలంగాణ అనే భావజాల ముసుగులో రేవంత్ రెడ్డి గారిని ఓడించాలి, కేసీఆర్ గారికి లబ్ధి చేకూర్చాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చేసిన ప్రయత్నం చూసాం. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా అయిన అమరావతిని అవమానించే స్లోగను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంచుకోవటం, అలాగే ఎన్టీ రామారావు గారిని అవమానించే వ్యాఖ్యలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ద్వారా జరగటం అనేది 100కి 100 పాళ్ళు ఇది తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేసే కుట్రగానే, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అస్థిరపాలు చేసే కుట్రగానే మనం భావించవచ్చు. సరే, ఇక మనం రెండో టాపిక్కి వెళ్తే, ఒక పక్క పేరు నాని ఇష్యూ మీద అనేక వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి. ఇంకో పక్క కొంత దాన్ని తగ్గించే ప్రయత్నంలాగా కొల్లు రవీంద్ర ఎందుకు మాట్లాడలేదన్న అన్న దానికి సమాధానంగా ఆయన వచ్చి కొంత తన స్టైల్లో కొంత ఘాటుగా కామెంట్ చేసిన పరిస్థితి. అయితే ఇంకా మనకి ఈ ఇష్యూలో తెలియని కోణాలు చాలా ఉన్నాయి, ఇంకా రక్షిస్తున్నారు. ఫైన్ కూడా చూసి చూడనట్టుగా ఏదో కాస్తో కూస్తో వేసి వదిలిపెట్టారు. అసలు గట్టిగా కన్నెర్ర చేస్తే పేరు నాని అనే వ్యక్తి అసలు ఈ ఇష్యూలో తట్టుకోవడం అనేది కష్టం, కావాలని రక్షించే ప్రయత్నం కూటమి నేతలే చేస్తున్నారు అనేది ఒక విమర్శ. మీరేమంటారు? ఇక్కడ వడ్డించేవాడు మనవాడైతే కడబంతినున్న అందుతుంది అని చెప్పని ఇవాళ పేర్ని నానికి లబ్ధి చేకూర్చాలి అని చెప్పనే ఉద్దేశం అధికార వ్యవస్థలో ఉన్నప్పుడు తప్పు చేసినా సరే పేర్ని నానికి అనుకూలమైన నిర్ణయాలే జరుగుతున్నాయి అనేది చాలా సాక్ష్యాధారాలతో మనకు ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. ఎందుకనంటే మనకున్న సమాచారం మేరకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకమైన డీలరు ఏదైనా కొలతల్లో అవకతవకలకు పాల్పడితే, ఏదైనా బియ్యం తను కార్డుదారులకు పంపిణీ చేయకుండా బ్లాక్ మార్కెట్కి తరలించుకున్న సమాచారం కనుక నిర్ధారణ అయ్యి అతని తప్పు కనుక ఎస్టాబ్లిష్ అయితే డిపార్ట్మెంట్ అతనికి వేసే ఫైను 10 రెట్లు. అంటే ఒక 100 రూపాయలు అతను అవినీతికి పాల్పడ్డాడు అనేది ప్రూవ్ అయితే అతని దగ్గర నుంచి వసూలు చేసే ఫైను 1000 రూపాయలు. మరి ఇవాళ పేర్ని నాని గారి ద్వారానే ఆయన సతీమణి ఆధ్వర్యంలో ఉన్న గోడౌన్లలో బియ్యం మాయమయ్యాయి, 3708 బ్యాగులు బియ్యం మాయమయ్యాయి అని చెప్పని పేర్ని నాని గారే బియ్యం కొలతల్లో అవకతవకలు జరిగినట్టుగా బియ్యం
కొలతల్లో తరుగొచ్చినట్టుగా మాకు నిర్ధారణ అయింది. అది వే బ్రిడ్జిలో ఉన్న లోపం కారణంగా జరిగింది. అంటే మేము కాజేసామని చెప్పట్లా. కాబట్టి మరి వే బ్రిడ్జిలో అవకతవకలు జరిగితే దాన్ని ప్రూవ్ చేయి. నువ్వెందుకు ఫైన్ పే చేయాలి? నేను ఆ నష్టపరిహారం భర్తీ చేస్తాను అని చెప్పిన అధికారులకి స్వయానా పేర్ని నాని గారి సతీమణి గారి పేరిట లేఖ రాయటం జరిగింది. పేర్ని నాని గారి సతీమణి జయసుధ గారి పేరిట ఉన్న గోడౌన్లో ఈ బియ్యం దింపారు కాబట్టి ఆ బియ్యం బ్లాక్ మార్కెట్కి తరలించబడ్డాయి అని చెప్పి నిర్ధారణ అయింది కాబట్టి, అంటే తాను దొంగతనం చేశాను అని చెప్పని బాహాటంగా తాను అడ్మిట్ అవుతా దాని నష్టపరిహారం కడతానని చెప్పని పేర్ని నాని గారు లేఖ రాయటం జరిగింది. ఇక్కడ గమనించుకుంటే నేను ఇందాక చెప్పినట్టుగానే నష్టపరిహారం కడతానని ఆయన అడ్మిట్ అయ్యాడు కదా. అధికారులు ఓ పని చేయండి, మీరు కాజేసిన బియ్యం కాజేసేసారని ఆయన అడ్మిట్ అవుతున్నాడు కాబట్టి మీరు కాజేసిన బియ్యానికి 86 లక్షలు విలువద్దు కాబట్టి మీరు డబుల్ ది క్వాంటిటీ 1,72,00,000 ఫైన్ కట్టండి అని చెప్పని ఆయనకి తెలియజేస్తే ఆయన 1,72,00,000 డీడీలు ఇచ్చేశారు. ఇక్కడ డీలర్ల నుంచి వస్తున్న ప్రశ్న ఏంటి అంటే, మా దగ్గర 10 రెట్లు ఫైన్ వసూలు చేస్తున్నారు కదా, మరి పేర్ని నాని దగ్గర 2 రెట్లే ఫైన్ ఎందుకని వసూలు చేస్తున్నారు? మేము చిన్న చితక డీలర్లం, మాకు ఏ రోజు పూర్తి స్థాయి కొలతలతో మాకు బియ్యం సరఫరా చెయ్యరు, మీరు సరఫరా చేసేదే తక్కువ క్వాంటిటీ, ఆ తరుగులోనే మేము మా డీలర్షిప్ నిర్వహించుకుంటూ వస్తుంటే మా దగ్గర ఏదైనా విజిలెన్స్ విచారణలో దాడుల్లో కొద్ది గొప్ప కొలతలు తేడా వచ్చిన నిర్ధారణ అయితే మా దగ్గర మాత్రం 10 రెట్లు ఫైన్ వసూలు చేస్తారా? అదే స్థాయిలో పేర్ని నాని దగ్గర కూడా వసూలు చేయాలి కదా. ఇవాళ అతని దగ్గర జరిగిన అవకతవకలకు సంబంధించి 86 లక్షల రూపాయలు అని చెప్పని మీరు నిర్ధారణ చేస్తూ ఉన్నారు. దాని ప్రకారం డబుల్ ది సైజు 1,72,00,000 వసూలు చేశారు. కానీ అతని దగ్గర 8,60,00,000 రూపాయల ఫైన్ వసూలు చేయాలి కదా అని చెప్పని వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటి అంటే, నిన్న నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పారు? అయ్యా 1,72,00,000 కాదు, మీ దగ్గర నుంచి వసూలు కావాల్సింది 2,23,00,000 రూపాయలు ఫైన్ రావాల్సి ఉంది అంటున్నారు. అంటే 1,11,50,00,000 విలువైన బియ్యం మీరు తస్కరించారు, దానికి డబుల్ ది క్వాలిటీ అనుకుంటే 2,23,00,000 రూపాయలు రావాలి, మీరు 86 లక్షలే అని చెప్పని 1,72,00,000 ఇచ్చారు, ఇది చెల్లదు అంటున్నారు. అంటే ఇక్కడ అర్థమవుతున్న ప్రకారం 1,11,50,00,000 రూపాయల బియ్యం అపహరణకు గురైంది. ఇవాళ డీలర్ల వాదన ప్రకారం అయితే 10 రెట్లు అంటే 11,15,00,000 రూపాయలు వసూలు కావాలి. మరి ఎందుకని అంత ఫైన్ వసూలు కావాల్సిన పేర్ని నాని గారి మీద ఇంతటి దయార్థ హృదయత ప్రదర్శిస్తూ ఉన్నారు? అంటే ఆయన పేదోడు పాపం అని చెప్పనే, ఆయన ఎకరాల్లో గోడౌన్లు కట్టి ప్రభుత్వానికి అతికించుకొని కనిపిస్తూ ఉంది కదా, ఆర్థికంగా స్థితిమంతుడే కదా, ఎలక్షన్లో కోట్లు ఖర్చు పెట్టే అంతటి కెపాసిటీ ఉంది కదా. ఎందుకని అంటే ఇక్కడ అధికారులు ఇప్పటికీ తప్పు చేసిన, మేము దొంగతనం చేశాము అని చెప్పని అడ్మిట్ అయిన పేర్ని నాని మీద అంత కన్సర్న్ ఎందుకు చూపిస్తూ ఉన్నారు? అంటే వీళ్ళందరూ కలగలిసి చేసుకున్న దోపిడీలో ఇవాళ పేర్ని నానిని నేను కాపాడితే రేపు పేర్ని నాని నన్ను కాపాడతాడని చెప్పనే, ఇవాళ పేర్ని నానిని నువ్వు చేసిన దొంగతనానికి నువ్వు ఇంత గట్టు అంటే, అరే మా దగ్గర ఎంత వసూలు చేస్తున్నారు, మీ అందరికి కూడా వాటాలు ఇచ్చాం కదా అని చెప్పని ఎక్కడ బయట పెడతారో అని చెప్పనే, మీ అందరికి వాటాలు ఇచ్చే కదా నేను తీసుకుంది అని చెప్పని అసలు సమాచారం బయటకు వస్తుందని చెప్పని ఈ కలగలిసి, అంటే ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ సంబార్ బుడ్డి అన్నట్టుగా ఎవడి కాడు ఒకడికొకడు సహకరించుకుంటా యూ స్క్రాచ్ మై బ్యాక్ ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అని చెప్పని ఎవడి కాడు ఒకడొకడిని తప్పులు కాపాడుకుంటున్నారా? 100% ఇక్కడ అధికార వ్యవస్థ తప్పు కనపడతా ఉంది. ఇక్కడ ఇంకొక సమాచారం ఏంటి అంటే, అదే మచిలీపట్నానికి సంబంధించిన కీలకమైన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, తెలుగుదేశం నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ పేర్ని నాని తప్పుని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ కలగలిసి ఒకరికొకరు అండదండలు అందించుకుంటున్నారు. అంటే ఇవాళ మీడియాలో మాట్లాడుతున్న మనందరం ఎర్రాళ్ళం, విచారణ చేస్తున్న ప్రభుత్వం వేరిది, ఎక్కడ
అవకతవకలు జరుగుతున్నాయంటే అక్కడికి వెళ్ళిపోయి ఆ రైడ్లు చేపిస్తున్న సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళాడు. కానీ వీళ్ళందరూ మాత్రం తోడు దొంగలే ఒకళ్ళు కాపాడుకుంటారా? 100% ఆక్షేపణీయం ఇది. అది మీరు కూటమి నేత కాపాడుతున్నాడనే ఒక అంశం లేవనెత్తారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా మన మూడో టాపిక్లో కూడా అదే కొనకళ్ళ నారాయణ ఇప్పుడు ఏదైతే ఈ గౌతు శిరీష ఇష్యూ గౌతులచ్చన విగ్రహావిష్కరణ అంశం ఉందో అసలు మొత్తం ఆయన చేతుల మీదగానే జరిగింది. అసలు ఆ స్టేజ్ మీద కానీ మిగతా చోట్ల కానీ ఒకళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు మొత్తం వరుస పెట్టి తెలుగుదేశం పార్టీని వేధింపులకు గురి చేసిన వాళ్ళు, జనసేన జెండా మీద ఉచ్చబోసిన వాళ్ళు, గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టిన వాళ్ళు, తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు, ఏకంగా జోగి రమేష్ ఆయన ఘనచరిత్ర మనకు తెలుసు, మొత్తం వీళ్ళతో నింపేశారు అని ఒక కామెంట్ అయితే వస్తుంది. ఏం సాధిద్దామని వీళ్ళు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఎవరి కులం పట్ల వాళ్ళ అభిమానం కలిగి ఉంటానే తప్పు పట్ల. కుల సంఘ సమావేశాలు ఏర్పాటు చేసుకోవటము తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ ఈ కుల సంఘం ద్వారా గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ అని చెప్పని ఒక కార్యక్రమం రూపకల్పన చేసుకున్నారు. ఆయన విగ్రహం ఎందుకు పెట్టాలనుకున్నారు? ఆయన ఘనత ఏంటి? ఆయన స్వాతంత్ర సమరయోధులు, ఆయన ప్రజల కోసం నిరంతరం పాటుపడ్డారు, అలుపెరగని పోరాటాలు ప్రభుత్వాలతో చేశారు, రాజకీయంలో విలువలు కాపాడటం కోసం చివరి క్షణం వరకు పాటుపడిన ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుడు అని చెప్పని వారి విగ్రహావిష్కరణ జరగాలి అనుకున్నారు. 100% అటువంటి మహనీయుల విగ్రహ ఏర్పాటు జరగాల్సిందే. అటువంటి మహనీయుల విగ్రహాలు సమాజం ఏర్పాటు చేయాలి. కానీ మన సమాజంలో వచ్చిన పెడధోరణులు ఏంటి అంటే అల్లూరి సీతారామరాజు గారు లాంటి దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన ఒక పోరాట యోధుడు, వారి విగ్రహావిష్కరణ రాజుల ద్వారానే జరగాలి. రాష్ట్ర ఆవిర్భావం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ వయస్సుల ద్వారానే జరగాలి. అంటే ఇవాళ మన సమాజంలో జరుగుతున్న తీరది. తెలుగువాడి ఆత్మగౌరవ ప్రతీకగా గర్జించి నినదించి 35 సంవత్సరాల అప్రతిహత కాంగ్రెస్ ప్రభుత్వాలను ఓడించి తెలుగువాడి ఉనికిని మద్రాసి అనే స్థాయి నుంచి తెలుగువాడు ఒకడున్నాడు, దక్షిణాది అంతా మద్రాసీలే కాదు అని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశానికి పరిచయం చేసిన ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ కమ్మవాళ్లే చేయాలి. దేశాన్ని బ్రిటిష్ పాలకుల పాలన నుంచి వారి పాలనతోటి విభేదించి ప్రాణార్పణం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరిట రెడ్లు మాత్రమే కార్యక్రమాలు చేయాలి. అలాగే గౌతు లచ్చన్న గారు ఉత్తరాదిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత దక్షిణాదిలో సర్దార్ అని పిలువబడిన మరొక ఏకైక వ్యక్తి గౌతు లచ్చన్న గారు. అటువంటి నిస్వార్థ రాజకీయ నాయకుల పేరిట జరిగే స్మారక కార్యక్రమాలు ఆ కుల సంఘమే చేయాలి. ఇది అంటే సమాజంలో వస్తున్న పెడధోరణులకు నిదర్శనం. దాన్ని ఇంకొక వర్షంలో ఏం చెప్తారంటే కనీసం ఆ కులవన్న గుర్తు చేసుకుంటుంది, లేకపోతే అసలు సమాజం పూర్తిగా మర్చిపోతుంది. అది కూడా ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గారి విగ్రహాలు దళిత వాడల్లోనే ఏర్పాటు చేయటం అంటే వాళ్ళ స్థాయిని ఆ కులాలకు మాత్రమే పరిమితం చేసే దిగజారుడు సంస్కృతి, అది మన సమాజానికి శ్రేయస్కరం కాదు. ఇటువంటి స్థితిలో గౌతు లచ్చన్న గారు లాంటి మహనీయుడి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నారు. ఆయనకు ఒక ఘన నేపథ్యం ఉంది కదా, ఆ విగ్రహావిష్కరణ చేసే వాళ్ళకు కూడా అటువంటి ఘన నేపథ్యం ఉండాలి కదా. ఇవాళ మీ కులం అని చెప్పని ఎవరినంటే వాళ్ళని పిలిచేసి వాళ్ళతోటి అటువంటి ఆయన విగ్రహావిష్కరణ చేయించడం ద్వారా ఏం సంకేతం ఇస్తూ ఉన్నారు? కుటుంబ సభ్యురాలుగా వారి మనవరాలు శాసనసభ్యురాలు శిరీష్ గారిని పిలిచారు, స్థానిక శాసనసభ్యుడు మంత్రి హోదాలో పార్థసారథి గారిని పిలిచారు,
కానీ వీళ్ళతో పాటు వేదిక పంచుకోవడానికి అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేసి ఇవాళ అరెస్ట్ అయ్యి కేసులు ఎదుర్కొంటా ఉన్న జోగి రమేష్ తప్పితే ఎవరు లేరా? అత్యంత జుగుస్సాకరమైన భాషతోటి రాజకీయపు విలువల పతనానికి కారకుడైన జోగి రమేష్ తప్ప ఇంకా వేరే ఎవరు లేరా? అలాగే ఇందాక మీరు ప్రస్తావించిన బెజవాడ హర్ష జనసేన పార్టీ జెండా మీద ఉచ్చబోసే అత్యంత జుగుస్సాకరమైన సంస్కారహీనత్వాన్ని ప్రదర్శించిన వ్యక్తి తప్ప ఆ కార్యక్రమంలో పాల్గొనే స్థాయి ఇంకెవరికి లేదా? గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు దహనానికి బాధ్యుడు అని చెప్పని, వలభనేని వంశీ ముఖ్య అనుచరుడు అని చెప్పని అనగాని రవి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు కదా, ఆయన పిలుచుకోవచ్చు. రెవెన్యూ శాఖ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు కదా, ఆయన పిలుచుకోవచ్చు కదా. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నారు కదా, ఆయన పిలుచుకోవచ్చు కదా. వీళ్ళని పిలిచి వీళ్ళతోటి వేదిక పంచుకున్న పాపానికి నిర్వాహకులుగా మీ లోపం అది. ఇవాళ మీరు ఆహ్వానించిన అతిథులు పార్థసారథి గారైనా గౌతమి శిరీష్ గారైనా మీ ఆహ్వానాన్ని మన్నించి హాజరైన పాపానికి, ఇటువంటి వాళ్ళతో వేదిక పంచుకున్న పాపానికి ఇవాళ వాళ్ళ నాయకత్వానికి వాళ్ళు సంజాషులు ఇచ్చుకొని క్షమాపణలు కోరాల్సిన దుస్థితి కల్పించింది నిర్వాహకులుగా మీరు. కొనకళ్ళ నారాయణ గారికి ఆయనకి తెలీదా ఎవరిని ఆహ్వానించాలి ఎవరిని ఆహ్వానించకూడదు అని చెప్పని? తెలిసి అంటే కులం అయితే ఎవరినైనా ఆహ్వానిస్తారా? ఇవాళ సమబలవంతులు సమధనవంతులు సమసుచరితుల మధ్య ఒరగవలే వియ్యమైన కయ్యమైన అంటారు. ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి విగ్రహావిష్కరణ అటువంటి ఆదర్శాల్లో కనీసం సగమైన పాటించే వ్యక్తుల చేత ఆ విగ్రహావిష్కరణ జరగాలి కదా. అవును. ఇవాళ ఇటువంటి పెడధోరణులకు పాల్పడే వ్యక్తులతోటి ఆ కార్యక్రమంలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయటం వల్ల ఏ సంకేతాలు ఇస్తున్నారు, ఏం సందేశాలు ఇస్తున్నారు మీరు? 100కి 100 రూపాయలు ఇవాళ పెద్దలుగా గౌరవనీయులుగా 2 సార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం ఇచ్చిన కొనకళ్ళ నారాయణ గారికి తెలిసి ఆయన ఆధ్వర్యంలోనే ఆయన పెద్దరికంలోనే ఈ కార్యక్రమ నిర్వహణ జరిగింది, ఆయనకి తెలిసే వీళ్ళందరినీ ఆహ్వానించారు అంటున్నారు. అంటే ఇవాళ మీకు తెలుసుండి వీళ్ళందరినీ మీరు ఆహ్వానించిన పర్యవసానం కొంతమందిని మన కుటుంబ సభ్యులు అయినా సరే కొన్ని సందర్భాలు ఎడంగా పెడతాం. ఒక కులంలో పుట్టారు కదా అని చెప్పని ఏ తప్పులు చేసే వాళ్ళనైనా సరే నెత్తినెక్కించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంఘటనకి ఇటువంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం ద్వారా కొనకళ్ళ నారాయణ గారిది తప్పు ఉంది. ఆయన తప్పుకి ఇవాళ శిరీష్ గారు లాంటి వాళ్ళు, పార్థసారథి గారు లాంటి వాళ్ళు సంజాషులు ఇచ్చుకునే పరిస్థితి. మొహవాటానికి మీరు ఆహ్వానించినందుకు, మీ ఆహ్వానాన్ని మన్నించి హాజరైనందుకు, మీరు మీతో వాళ్ళతో పాటుగా వేదికలు ఎక్కించిన పాపానికి వాళ్ళు దోషులుగా ఇవాళ 3 రోజులుగా 4 రోజులుగా సంజాషులు ఇచ్చుకున్నారు. వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితులు కల్పించారు మీరు. ఇది 100కి 100 రూపాయల ఆక్షేపణీయం. అటు పేర్ని నాని లాంటి వాళ్ళకి అండదండలు అందించిన ఇటువంటి వాళ్ళందరినీ ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయటం ద్వారా సరైన సందేశాన్ని అయితే పంపించాల. ఆలోచించుకోండి.